నమస్తే, అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అధికారం చర్చ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్స్లో బీజేపీ చేర్చాల్సిందే, కుంటి సాకులు వద్దని దాని మీద నేటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న వారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అలాగే టి చిరంజీవి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తెలంగాణకు చైర్మన్గా కొనసాగుతున్నారు. వీరు ముగ్గురు నుంచి ప్రజెంట్ ఈ రాష్ట్రంలో అలాగే దేశం మొత్తం కూడా బీసీ రిజర్వేషన్స్ మీద హాట్గా ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ ఒక ఎత్తు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఒక ఎత్తుగా కనపడుతుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వాలంటే బీజేపీ ఒక కుంటి సాకు చూపుతుంది. ఎక్కడ లేని విధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ అనేక రాష్ట్రాలలో బీసీ జాబితాలో ముస్లిమ్స్ ఉన్నా కూడా తెలంగాణ వరకు వచ్చేసరికి బీసీ జాబితాలో ముస్లిమ్స్ని తీసేస్తే మేము మద్దతు ఇస్తామన్న ఇంటెన్షన్తో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎప్పుడు రిజర్వేషన్స్ బీసీ జాబితాకు రిజర్వేషన్స్ పెంచాలన్నా, బీసీలకు రిజర్వేషన్స్ గురించి మాట్లాడాలన్నా బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బండి సంజయ్ గారు కానీ వేరే ఎవరైనా సరే ఒంటికాల మీద లేచి నిలబడి ముస్లిమ్స్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే తప్ప మేము మద్దతు ఇవ్వమన్న దాని మీద ప్రచారం చేస్తుంది. దాని మీద ఇవాళ పూర్తిగా డీటెయిల్డ్గా చర్చించడానికి అసలు బీజేపీ ఇంటెన్షన్ ఏంటి, బీసీల పట్ల వాళ్ళ వైఖరి ఏంటనే దాని మీద మనం పూర్తిగా చర్చలో పార్టిసిపేట్ చేద్దాం. ముందుగా పూర్ణచంద్ర గారి నుంచి ఈ చర్చను స్టార్ట్ చేద్దాం. సార్ పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇటీవల గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ నినాదాన్ని ఎత్తుకున్న అన్ని పొలిటికల్ పార్టీలు కూడా అందరూ కూడా మద్దతు ఇస్తామంటున్నారు తప్ప ఒక బీజేపీ మాత్రం బీసీ జాబితాలో ముస్లిమ్స్ లేకుంటేనే మేము మద్దతు ఇస్తామంటున్నారు. ఇంతకాలం అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. బీసీ జాబితాలో అంటే రాష్ట్ర జాబితాలలో కానీ కేంద్ర జాబితాలో, మండల కమిషన్ వచ్చిన తర్వాత కేంద్ర జాబితాలో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, బీసీ కులాలలో ముస్లిమ్స్ కులాలు ఉన్నాయి కొన్ని బీసీ జాబితాలు. మరి ఎప్పుడు లేనటువంటి ప్రాసెస్ని ఇప్పుడే ఎందుకు బీజేపీ వాళ్ళు అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు క్లిప్పింగ్స్ వేస్తారు అనుకుంటా, ఒకసారి క్లిప్పింగ్స్ చూద్దాం. బీసీ డిక్లరేషన్ వల్ల జరుగుతున్నదేమి, బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న, అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మన ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి? 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీరు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్, బీసీలో పూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఇదే అంశం మీద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం. బీసీలకు నేను రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాన్ని ఈరోజు దాన్ని పక్కకు పెట్టి బీసీలకు కేవలం 32% మాత్రమే ఇస్తాను, 10% ముస్లింలకు ఇస్తానని చెప్పేసి చెప్పేటటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓబీసీలని మోసం చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మీరు ఏ 42% ఇస్తా అన్నారో ఓబీసీలకు, ఆ బిల్లుని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బేషరతుగా సపోర్ట్ చేసింది. ఈరోజు మీరు కేంద్రం పైన అబండాలు వేయడం అనేది చాలా పొరపాటు. అది మీరు అబద్ధాలు ఆడి ఓబీసీలను మీరు తప్పుదారి పట్టిస్తున్న విషయాన్ని ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకు ఓబీసీ రిజర్వేషన్లు ఇష్టం లేదు కాబట్టి
గతంలో ఉన్నటువంటి ఒక ఏదైతే రిజర్వేషన్స్ ఓబీసీలకు ఉన్నాయో దానికన్నా ఒక 2% మాత్రమే ఎక్కువ వస్తుంది ఇట్లా చేస్తే. గతంలో 29 ఉంటే 32 వస్తాయి, 10% ముస్లింలకు పోతాయి. భారతీయ జనతా పార్టీ పదే అంటా ఉంది, మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 10% ముస్లింలకు ఇస్తా అని చెప్పలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, మాకు ప్రధానమంత్రి గానే రాష్ట్రపతి గానే సమయం ఇవ్వట్లేదని. మీరు 50 సార్లు ఢిల్లీకి వస్తే మీ రాహుల్ గాంధీ గారే మీకు సమయం ఇవ్వట్లేదు, మోదీ గారే మీకు సమయం ఇచ్చారు, మా మంత్రులు మీకు సమయం. సార్ ఇప్పటివరకు చూసినారు కదా, బండి సంజయ్ గారి స్టేట్మెంటు, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర గారి స్టేట్మెంటు. వాళ్ళు అనేది ఏంటంటే కాంగ్రెస్కే ఇష్టం లేదు రిజర్వేషన్స్ ఇచ్చడం అనేది బీసీలకు, బీజేపీకి కాదు అన్న పంతాలో బీజేపీ పార్టీ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడున్న స్టేట్మెంట్? ఇప్పుడు బేసికల్గా రిజర్వేషన్స్ 42% ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి అసెంబ్లీలో చట్టం చేయటం, తర్వాత చట్టాన్ని సెంటర్కి పంపించడం జరిగింది. సరే, ఈ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్ట్యా ఒక ఆర్డినెన్స్ను కూడా పాస్ చేయటం, అది గవర్నర్ గారికి పంపటం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పేది కానీ రామచంద్రరావు గారు చెప్పేది కానీ అసలేం దానిలో పట్టు లేదు దానిలో వాళ్ళ వాదనలో. ఎందుకంటే ముస్లింలకి రిజర్వేషన్, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని కోరినప్పుడు బీసీలకు ఇవ్వదలుచుకున్నారా లేదో వాళ్ళే క్లారిఫై చేయాలి. ముస్లింలకు ఇవ్వటం వలన ఆ నష్టం ఏంటి చెప్పండి. మరి మోడీ ప్రభుత్వమే గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఇక్కడేం ప్రాబ్లం చెప్పండి. ఇదేం లేదా, ఏంటంటే ఈ రోజున 9th షెడ్యూల్లో ఏదైతే బీసీ బిల్ ఉందో దీన్ని ఇంక్లూడ్ చేయకుండా రిజర్వేషన్లను అడ్డుకోవటానికి కోసమే ఈ ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేక ప్రచారం చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ, ఈ బీసీలందరూ వాళ్ళ వైపు మొగ్గు చూపుతారని వాళ్ళ ఉద్దేశం. కానీ బీసీ హిందువుల్ని దోచుకుంటుంది ఎవరు? ముస్లింలు కాదు. ఇప్పుడు తెలంగాణలో రోజున చూస్తే బీసీ హిందువుల్ని దోచుకుంటుంది కమ్మారెడ్డి, వెలం కులాలకు చెందిన వాళ్ళే. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఎవరు ఎక్కువ మంది ఉన్నారండి? 43 మంది రెడ్లు, మరి 4 కమ్మలు, 13 మంది ముస్లింలు, 13 మంది వెలములు ఉన్నారు. ముస్లింలు ఎంతమంది ఉన్నారు? 7 మంది, కేవలం 7 మంది ఉన్నారు. జనాభా దామాషా పద్ధతిలో చూస్తే ఇంకెక్కువ మంది ఉండాలి ముస్లిం ఎమ్మెల్యేలు. సరే, బీసీలు కేవలం 19 మందే ఉన్నారు. మరి ఈ పార్టీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇచ్చే పదవులకు కూడా ఎవరు చూసినా కానీ ఈ పై కులాల వాళ్ళకి ఇస్తున్నప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా బీసీకి ఇవ్వలే. బీసీకి ఇవ్వకుండా మరి ఒక ఓసీ వ్యక్తికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్లా మీరు ఒక బీసీ వ్యక్తి ఎవరైతే ఈటెల రాజేందర్ ఉన్నారో ఆయన పక్కన పెట్టడం జరిగింది. వీళ్ళు పార్టీలో పదవులు బీసీలకు పంచరు, అలాగే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మరి కాంగ్రెస్ పూనుకుంది. ఈ రోజున కాంగ్రెస్ చేసిన పని ఎట్లాంటిదంటే 10% పనే బీసీలకు రిజర్వేషన్ రావాలంటే 10%. 90% పని కేంద్రంలో ఉంది. 90% పని ఎప్పుడైందంటే 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినప్పుడే తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అందువల్ల 90% వరకు వీళ్ళు చేయాల్సింది పోయి ఈ రాజకీయంగా క్రెడిట్ కాంగ్రెస్కి వస్తుంది, మాకు రాదేమో అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ముస్లిం కోణాన్ని వెలుగుతీసి ఇదంతా పెద్ద కుంటి సాకు. ముస్లింలకు ఆల్రెడీ రిజర్వేషన్లు ఉన్నాయి, 4% రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి. ఓసీలకు ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది. అందులో ఓసీ ముస్లింలు ఉన్నారు. 10% రిజర్వేషన్లు ఓసీ ముస్లింలకి ఇచ్చినప్పుడు ఇక్కడ మరి ఈ బీసీ ముస్లింలకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఏదేమైనప్పటికీ ఇది బీజేపీ తను పని చేయకుండా ఈ రిజర్వేషన్స్ ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం. అటు కాంగ్రెస్ని తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ గొప్పగా చేసింది ఏం లేదు, వాళ్ళ చేతిలో ఉన్న పని వాళ్ళు చేశారు. వాళ్ళు గొప్పగా చేశారని చెప్పి మనం ఆనందపడటానికి ఏం లేదు. ఎందుకంటే ఎట్లాగూ సెంటర్ ఇవ్వదు కాబట్టి, బీజేపీ ఇవ్వదు కాబట్టి, మేము ఇచ్చినా ఇవ్వకున్నా మాకేం ఇబ్బంది కాదు, మా కులాల వాళ్ళకి, మా పాలక కులాలకి నష్టం లే. అందుకని చెప్పి మా చేతిలో ఉన్న బీసీ బాల్ని, రిజర్వేషన్ బాల్ని కేంద్రం కోర్టులోకి కొట్టేసింది కాంగ్రెస్. నిజంగా కనుక కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో అదే మాదిరిగా బీసీలందరినీ ఐక్యపరిచి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మరి ఈ బీజేపీ నాయకులను గొడవలు చేయాలా, చెప్పాలా, 49వ షెడ్యూల్లో మీరు ఇంక్లూడ్ చేయండి అని చెప్పాలా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఎట్లయితే జయలలిత ఢిల్లీలో ఉండి తన నెల రోజుల పాటు ఉండి ఎట్లయితే రిజర్వేషన్ సాధించిందో 50%కి మించి బీసీలకు రిజర్వేషన్లు జయలలిత ఎలా సాధించిందో 1995లోనే సాధించదు, అదే మాదిరిగా చేయాలా.
అందువల్ల ఇటేంటంటే కాంగ్రెస్ చేసింది 10% పనిచేసింది, అంతవరకు వాళ్ళని అభినందించవచ్చు. కానీ 90% వరకు ఢిల్లీలో ఉంది, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది, మోడీ చేతిలో ఉంది. ఈ మోడీ చేతిలో లేదని చెప్పడం కోసమే బండి సంజయ్, రామచంద్రరావు ఇద్దరు లీడర్లు కూడా తంటాలు పడుతున్నారు. ముస్లిం అంశాన్ని పైకి తెచ్చారు. ఇది పెద్ద కుంటి సాకు. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్, చెప్పండి, అడగండి. సార్ ఇప్పుడు సార్ చెప్పింది విన్నారు కదా, బీసీ రిజర్వేషన్స్ ఢిల్లీ వరకు చేరుకున్నాయి. 9th షెడ్యూల్లో దాన్ని ఎలా చేర్చాలనే దాని మీద అనేక పార్టీలు పోరాడుతున్నాయి. బీజేపీ మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బీసీ జాబితాలో ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కేవలం తెలంగాణను మాత్రమే బూచిగా చూపి ఏదో మసిబూసి మారడిగా చేసే విధంగా బీజేపీ ఉన్నదని అనుకోవచ్చా మనం? బీజేపీ చేస్తుందని అనుకుంటున్నారా? 9వ షెడ్యూల్లో చేరుస్తుందా బీసీ రిజర్వేషన్స్? బీజేపీ అనేది మొదటి నుంచి కూడా బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. ఈరోజు కొత్తగా వాళ్ళు స్టాండ్ తీసుకున్నది ఏం లేదు. 1990లోనే మండల్ కమిషన్ రికమెండేషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు పార్లమెంట్ సాక్షిగా మద్దతు ఇచ్చి విపి సింగ్కు, తర్వాత ఒక విద్యార్థి ఎవరు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారనేటువంటి విషయం మీద విపి సింగ్ గవర్నమెంట్ను బడగొట్టింది, మద్దతు విరమించి. తర్వాత కమండల్ యాత్ర చేసింది. సో వాళ్ళకు రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వద్దు అనేది మొదటి నుంచి ఉన్నటువంటి స్టాండ్. సో మొదటి నుంచి కూడా ఏంటంటే బీజేపీ అంటే బ్రాహ్మణ్ బనియా పార్టీ అనేది ఒక నానుడి ఉంది. సో వాళ్ళు కేవలం ఓబీసీలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ముస్లిం వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేటువంటి మాట బయటకు తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ముస్లిమ్స్ బీసీలలో లేరా? మీకు ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా, ఇందులో మీకు వస్తుంది లేదు నేను ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2022లో ఫిబ్రవరి 9th రోజు ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. मुस्लिम संप्रदाय मैं समझता हूं कि 70 जातियां ऐसी जो ओबीसी, और मेरे गुजरात में जब मैं था इनको ओबीसी की कैटेगरी में मैंने. సో ఇందులో ఏం చెప్పాడంటే, సార్ నేను మీకు క్లిప్ పంపిస్తే ప్లే చేద్దరు. ఓకే. ఓకే. సో ఇందులో ఆయన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే, ఫిబ్రవరి 9th 2022లో ఏఎన్ఐ ఇంటర్వ్యూ ఇస్తూ ముస్లిమ్స్ లో గుజరాత్ లో ముస్లింలు 70 కులాలు బీసీ కేటగిరీలో ఉన్నాయని చెప్పింది. వాస్తవానికి గుజరాత్ లో 1978లోనే బక్సీ కమిషన్ చేసినప్పుడు వాళ్ళు 38 కులాలను బీసీ కేటగిరీలో చేర్చింది. ఇప్పుడు 1978, ఇవాళ మనం 2025లో ఉన్నాం. అట్లనే తర్వాత కాలంలో మరొక 42 కులాలు కూడా ముస్లిం కులాలలో కలిసిన ఓబీసీ కులాలలో కలిసినాయి. అదేవిధంగా 2015లో ఇదే ప్రధానమంత్రి గారు సిపాయి అండ్ తుర్క్ జమాయ్ ఈ 2 కులాలను కూడా ఓబీసీలో చేర్చండి. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్ కావచ్చు, యూపీ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ అన్ని రాష్ట్రాలలో కూడా ముస్లింలు బీసీల కేటగిరీలో ఉన్నారు. రాజ్యాంగం ఎక్కడ ముస్లింలను బీసీలలో కలపొద్దని చెప్పలేదు. మతపరమైన రిజర్వేషన్లు లేవు, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. అది ఓన్లీ హిందువులకే చెందిందని ఎక్కడ కూడా వర్గీకరించలేదు. తెలంగాణలో మన దగ్గర కూడా 1973 నుంచి అనంతరామన్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పటి నుంచి కూడా ముస్లింస్ బీసీలలో ఉన్నారు. బీసీఏలో వచ్చేస్తే మీకు ఫకీర్ అనే కులం ఉంది. బీసీబీలో వస్తే దూదే కుల, పింజారి, నూర్ బాషా, ఇంకో కులం, 4 కులాలు ఉన్నాయి. 2007లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరొక 14 కులాలను ముస్లిం కేటగిరీలో చేర్చినారు. సో దాన్ని హైకోర్టు కొట్టేసింది 2010లో. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ అయితే సుప్రీంకోర్టు ఆ 4% రిజర్వేషన్లు మీరు కంటిన్యూ చేయండి, అంటే ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు అని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ వీళ్ళు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు 42% రిజర్వేషన్ కు విద్యా ఉద్యోగాలలో, అదే విధంగా లోకల్ బాడీస్ లా. ఇప్పుడు తీరా బిల్లు 9th షెడ్యూల్లో పెట్టే సమయానికి వచ్చేసే వరకే మోకాలు అడ్డు పెట్టేసి మేము చెయ్యమని అంటారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక కుక్కను చంపాలంటే ఓ పిచ్చి కుక్కను దానికి ఒక ముద్రేసినాం అనుకో, దారుణ బయటలు కూడా ఒక రాయి వేసి కొడతారు అన్నట్టు ఓ సామెత ఉంది. సో అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇందులో ఉన్నారు ముస్లింస్ ఉన్నారు, ముస్లింలకు ఎట్లా ఇస్తాము, ఇది అజారుద్దీన్ బీసీ అవుతాడా, ఇంకెవరో బీసీ అవుతారా అని చెప్పి రకరకాల కారణాలు చెప్తున్నారు. సో అది వాస్తవం కాదు.
నిజం ఏంటంటే మనం నిజం ప్రజలకు తెలియనంత వరకు కూడా ఏంటంటే ఈ అసత్యం అనేది వాస్తవమే అనుకుంటారు ప్రజలు. సార్ సో మనం ఇలా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే సత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. సార్ సో ఇక్కడ మనం జరిగేది ఏంటంటే ఈ దేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఎటువంటి క్యాస్ట్ అయినా ఆ క్యాస్ట్ బీసీలో ఉండడానికి అర్హత ఉంది. అవును. ఇవాళ బీసీలు ఎవరని నిర్ధారించడానికి కమిషన్లు ఇస్తారు, కమిషన్లు రికమెండ్ చేస్తాయి. ఎస్ ఏదో రాజకీయంగా చేసేటువంటి ఇవి రిజర్వేషన్లు కావు. తర్వాత ఇవి చట్టబద్ధమా కాదా అని చెప్పేసి హైకోర్టు కూడా నిర్ధారిస్తాయి. అవును. సో ఈ రోజు మీకు 42% అనే దాంట్లో 10% ముస్లింస్ రిజర్వేషన్ ఉన్నదని వాళ్ళు అందులో ఎక్కడ పెట్టినారు? అవును. ఎక్కడ కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయలేదు. సార్ వాళ్ళు ఏం చేశారు? 42% గంపగుత్తగా ఉద్యోగాలలో పంపించారు, అదే విధంగా స్థానిక సంస్థల్లో పంపించారు. ఆ 2 బిల్లులు మాత్రం నేను చూశాను. సార్ కానీ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు లోకల్ బాడీస్, దాంట్లో ఏముందో ఆర్డినెన్స్ బయటకు రాలేదు, మేము ఇంతవరకు ఆర్డినెన్స్ కూడా చూడలేదు. వీళ్ళు మాత్రం ఏంటంటే దాంట్లో 10% ఉన్నారంటే ఇప్పుడు మరి తెలంగాణలో 56% మంది బీసీలు ఉన్నారు, అందులో 10% ముస్లింస్ ఆటోమేటిక్ వస్తారు. అవును. ఈ బీసీ కేటగిరీలో 42% రిజర్వేషన్లు ఇస్తే ఈ 10% కూడా అందులో ఇంక్లూడ్ అవుతారు. అయితే అది ఇప్పుడు రాజకీయంగా వీళ్ళకి ఇవ్వచ్చా లేదనేది దట్స్ సెపరేట్ డిస్కషన్, ఆ తర్వాత మనం మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఐజలాంగా దే ఆర్ ఇన్ బీసీస్, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ కంటెస్టింగ్ దిస్ కోటా 42%. అందులో 10% కలిపిండ్లు. గతంలో 34 ఉండే, గతంలో 34 ఎక్కడ ఉందండి? పోయిన ఎలక్షన్స్ 23% మీదనే కదా జరిగినాయి. అవును. అందులో కూడా 5% ముస్లింస్, అంటే ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం అన్న 10% వాళ్ళు కూడా కంటెస్ట్ చేసినారు కదా. అవును. ఇంక్లూడ్ ఇవాళ లేనిపోని అని మరి ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి ఇవాళ రిజర్వేషన్లు బీసీలకు పెంచుతున్నారు. అయ్యో బీసీలు ఎక్కడ లబ్ధి పొందుతారు, బీసీలు లబ్ధి పొంది రేపు వాళ్ళు ఆర్థికంగా బలపడితే రేపు మా అధికారానికి ఎక్కడ వాళ్ళు ఎసరు పెడతారో అని చెప్పేసి అగ్రవర్ణాలు చేసే కుట్రలు ఈ మన బీసీలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. ఈయన బండి సంజయ్ గారు గతంలో కూడా కులగండ ఈ దేశంలో అసాధ్యం అని చెప్పేసి ఇదే రాష్ట్రంలో స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి అదే బీజేపీ గవర్నమెంట్ మేము కులగండ చేస్తాం అని చెప్పేసి మొన్న స్టేట్మెంట్ ఇచ్చినాక నోరు మూసుకొని కూర్చున్నారు ఎక్కడో అక్కడ. సో వీళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే ఏ ప్రజాప్రతినిధికైనా గౌరవం ఉంటుంది. నోటికి వచ్చింది ఏదో మాట్లాడేస్తాను జనాలను మేము పంపి పెడతామంటే అది 100% కరెక్ట్ కాదు. సో మేము కోరేది ఏంటంటే మీరు ఒకవేళ మేము ఇవ్వదలుచుకోలేము, మేము ఇవ్వమంటే ఇవ్వదాము చెప్పండి. 42%లోకి వాళ్ళని తీసేయండి, మేము భుజాన్ని వేసుకొని వెళ్ళి కేంద్రంలో ఒప్పిస్తాం, కేంద్రంతో సంతకాలు పెట్టిస్తాం. ఇప్పుడు మీకు పెట్టేం కదన్నారా ఎవరన్నా? మేమే పెట్టిమని కోరుతున్నాం కదా. మీకు అది చేత కాకుండా ఊరికే ఏదో ఒక మిష తీసి ఆ మిష మీద దాన్ని ఎట్లాగో అడ్డుకోవాలని చెప్పేసి మీరు చూస్తున్నారు. దాంట్లో మీరు భాగస్వామ్యం అవుతున్నారు. బీసీఐ ఉండి అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, నాకు ఓసీ వర్గాలతో బాధ లేదు, కానీ నా వర్గాలతో నాకు బాధ అని, నా వర్గాలే నాకు శత్రువులు అని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే బీసీలనే శత్రువులుగా పెట్టి దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇది తరతరాలుగా చరిత్ర నడుస్తున్నటువంటి చరిత్ర. ఈ చరిత్రను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బీజేపీ వాస్తవాన్ని తెలుసుకుని రేపు రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి వాళ్ళు, మీరు ఒకవేళ బీసీలకు ఈ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటే రేపు బీసీ ప్రజలు మీకు మరి ఏం చేస్తారో, మరి ఎలాంటి మరణ శాసనాన్ని రాస్తారో ఆ ప్రజలే నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఇప్పుడు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, సార్ ఇప్పటి వరకు డాక్టర్ పూర్ణచంద్ర గారు సార్ మాట్లాడింది, చిరంజీవి సార్ మాట్లాడింది విన్నారు కదా. ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ టోటల్గా బీసీ రిజర్వేషన్స్ ఆమోదం పొందాలంటే ముస్లిమ్స్ ఉండొద్దంటారు. దీని మీద మీరు ఏ విధంగా చూస్తారు? ముందు ఈ చర్చలో ప్యానలిస్ట్గా ఉన్నటువంటి వారికి అందరికీ, ఆ తర్వాత మమ్మల్ని మా చర్చను చూస్తూ వింటున్నటువంటి వారికి అందరికీ నా సలాము. చాలా మంచి విషయాన్ని ఇన్స్టెంట్గా అప్పుడే తెరపైకి తీసుకొని వచ్చి పబ్లిక్ ఒపీనియన్ వరకు వెళ్తున్నందుకు మీ ప్రైమ్ 9 మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. సరే, మా ఆనరబుల్ ప్యానలిస్ట్ చాలా చక్కగా నొక్కి ఒక్కాడించడం అంటాం కదా, ఆ విధంగా ఈ బీసీ రిజర్వేషన్ సమస్య గురించి
మిత్రులు ఇందాక మన ముందు డీటెయిల్గా వివరించారు. అయితే నాకు ఒక ఆశ్చర్యము మరి బాధ ఏమనిపిస్తుందంటే, మన బీజేపీ మిత్రులు సరే వారి యొక్క ఐడియాలజీ ఏమైనా కానీ, ఐడియాలజీ వాళ్ళకి గుణపాఠాలు చెప్పింది. ఎప్పుడు మీరు ఏం జరిగినా కానీ ముస్లిం అనే పడేవాడు, వాడు చచ్చినా బ్రతికినా ఏమైనా కానీ దాన్ని వ్యతిరేకించాలి మీరంతా. అయితే ఒక పరిపక్వత ఏదైతే రావాలో, సరే మా గత ఒక 20 years నుండి వాళ్ళు రియల్ పాలిటిక్స్లో పార్లమెంటరీ విధాన ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ప్రజానాడి ఏదైతే అర్థం చేసుకోవాలో, లేకుంటే నిజమైనటువంటి సమస్యలను ఏదైతే అర్థం చేసుకోవాలో, ఇంతవరకు కూడా బహుశా బీజేపీ పార్టీ ఈ విషయంలో వెనుకంజ వేసింది. సెంట్రల్ నుండి స్టేట్ వరకు, మరి ఇప్పుడు గ్రామాల వరకు కూడా ఆ విషయాన్ని వాళ్ళు ఏ విషయాన్ని అయితే ఆనాడు 1925లో చదువుకున్నారు పుస్తక రూపంలో, ఆ విషబీజాలను నాటుతూనే వస్తున్నారు. వాటి యొక్క హార్వెస్టింగ్ కూడా చాలా చక్కగా జరిగింది సార్, దానికి లాభంగా వాళ్లకు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదే పంథలో వెళ్తే మాకు లాభాలు జరుగుతూనే ఉంటాయి, ఇంకా వచ్చే కొన్ని సంవత్సరాల వరకు మనము పరిపాలన చేయవచ్చు. ఆనాటి బ్రిటిష్ వారి పాలన గురించి సాధారణంగా మాలాంటి అధ్యాపకులు తమ విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అసలు విడదీసి పాలించు అనేటటువంటి సూత్రాన్ని బ్రిటిష్ వారు వేసిపోయారంటాం. మరి ఇప్పుడు మన వాళ్ళే వచ్చి మనల్ని పాలిస్తున్నాము, మన వాళ్ళ పాలన అంటాం మనం. మరి ఆ సూత్రాన్ని అయితే వీళ్ళు చాలా వాళ్లకు ఏమంటాము, ఒక వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. అయితే ఈ సందర్భాన బీజేపీ మిత్రులందరికీ, ముఖ్యంగా పాలసీ విషయాల్లో పాల్గొనేటటువంటి వారు, పై అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ లీడర్షిప్, ఆ లీడర్షిప్తో మీ ద్వారా, మీ టీవీ ద్వారా వాళ్ళకు కొన్ని విన్నపాలు చేసుకుంటాను. అది ఏంటిదంటే, పుస్తకంలో రాసి ఉన్న ఏ విషయం అయితే ఉందో, విషయం ఉందో, దాన్ని కొంచెం కక్కేసేయండి. మీ జీవితాల్లో అనేక గోల్డెన్ ఛాన్సెస్ వస్తున్నాయి. ప్రతి భారతీయుని ఆ హృదయంలో మీ ప్రేమను పోసుకునేటటువంటిది, వాళ్లకు దగ్గర అయ్యేటటువంటిది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరి గురించి, ప్రజలతో, ప్రజలకై జరిగేటటువంటి పాలన. ఆ పాలన అవకాశము మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకున్నామో రాజ్యాంగం ప్రకారంగా, అందులో మిమ్మల్ని ఈ అవకాశాలు ప్రజలు ఇస్తున్నారు. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు, మీ పాలన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ నుండి ప్రతి ఒక్కరి కూడా, దేశ పౌరులందరికీ కూడా మా భాషలో, మళ్ళీ ప్రభుత్వ పాలనా శాస్త్ర భాషలో, పాలకులు కాదు సేవకుల అవకాశం మీకు వస్తున్నది, ఆ సేవ చేసేటటువంటి. కాబట్టి పాజిటివ్ వేలో ఆలోచన ఉన్నప్పుడే పాజిటివ్ వేలో సేవ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఏదో ప్రాంతీయంగా ఈ విషయాన్ని వచ్చి, రిజర్వేషన్ వచ్చి, ప్రస్తుత విషయం ఏదైతే మనం చర్చిస్తున్నామో, 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్, అందులో 10% ముస్లిం బీసీలకు, ముస్లింలకు కాదండి, ముస్లిం బీసీలకు ఇచ్చేటటువంటి అవకాశము మీరు కల్పించింది కాదు, మేము కల్పించింది కాదు, ఏదో ఎక్కడన్నా పడి ఉంటే ఏదో ఎత్తుకొచ్చింది కాదు. ఇది రాజ్యాంగంగా పరంగా
శాసనబద్ధంగా మరి రిజర్వేషన్స్కు ఉన్నటువంటి ఏ ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కమిషన్స్ నిర్ధారించినటువంటి విధంగా ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఎస్ కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడిప్పుడే మనం ముస్లిం రిజర్వేషన్ గురించి మన రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నాం. కానీ ముస్లిం రిజర్వేషన్ దేశం మొత్తంలో అనేక రాష్ట్రాల్లో, అందులో ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రమైనటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఆనాటి నుంచి ఎప్పుడైతే ప్రస్తుత ప్రధానమంత్రి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారో అతని హయాంలోనే ఇప్పుడే ఒక క్లిప్ పెట్టారు కదా, అందులో చెప్తున్నారు చూడండి, అతను ప్రధానమంత్రి గారు చెప్తున్నారు ఎంతమంది ఉన్నారు, అందులో 70 మంది ఉన్నారు, అంటే 70 కులాలు కేటగిరీస్ అనమాట. వాళ్ళు ముస్లిమ్స్కు ఆ కేటగిరీస్ అన్నింటికి అందరికీ బీసీగా నిర్ధారణ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకో కమిషన్ వచ్చింది, వాళ్ళు 39 ఏదో వాటికి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అక్కడ. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా అనేక ప్రభుత్వాలు మన దేశంలో. మరి మీరు ప్రస్తావించారు ఇంతవరకు సౌత్ నుండి కూడా, సౌత్ ఇండియా నుంచి కూడా ముందంజ వేసింది తమిళనాడు ప్రభుత్వం, అదేవిధంగా కేరళ ప్రభుత్వము, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రము, అదేవిధంగా తర్వాత ఇప్పుడిప్పుడే తెలంగాణ ఈ వాటిలో వెనుకంజ వేసింది ఉంది. అయితే ఈ సందర్భంలో ఇంత సమయం నుండి మీరు ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడతారో ఎప్పుడే కానీ ఏ విషయం వచ్చినా కానీ, ఇదే కాదు ప్రతి విషయంలో వ్యతిరేకతను చూపిస్తారు. దానికి ఇంకొక చారిత్రక కారణం కూడా నేను మన రాష్ట్రం వరకు తీసుకుంటాను. అది ఏంటిదంటే, ముస్లిం అంటే ఎంఐఎం అని అనుకోకండి, దీన్ని ఎంఐఎం అనుకున్నప్పుడు సరే రాజకీయం చేయండి, కానీ మళ్ళీ హిందూ ముస్లిం అనేటటువంటి రాజకీయం చేయకండి. అంటే ఇక్కడ డివైడ్ చేసి అధిక సంఖ్యలో ఉన్నటువంటి మా నాన్ ముస్లిం బీసీలకు వాళ్ళ హృదయాల్లో కూడా ఒక భావన, అభద్రతా భావన, ఏదో కోల్పోతున్నాం మనం అనేటటువంటి భావన. ఇంతకుముందు స్టేట్మెంట్స్ కూడా బీజేపీ వాళ్ళే కాదు, ఈరోజు బీజేపీ చేరిన వాళ్ళు గతంలో లీడర్స్గా ఉన్నారు, మనకు బీసీ లీడర్స్గా, వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాలు ఇవే. అందుకే ఆనాడు 5% 6% ఇస్తామంటే అనేక సార్లు కోర్టులకు పోయి ఇప్పుడు 4%, అది కూడా కరవాలము ముస్లిం రిజర్వేషన్ ఆ 4% పైన కూడా సుప్రీంకోర్టులో వాళ్తున్నది. ఇలాంటి సందర్భంలో విన్నపం ఏంటిదంటే, మహాశయులారా, బీజేపీ పాలకుల్లారా, బీజేపీ మంత్రుల్లారా, బీజేపీ పాలసీ మేకర్లారా, మీరు మీ పాలసీలను కొంచెం చేంజ్ చేసుకోవాలి. ప్రో పీపుల్ పాలసీని చేంజ్ చేసుకోవాలి. మీ ప్రధానమంత్రి, మీ పార్టీ ప్రధానమంత్రి, మేమైతే దేశానికి ప్రధానమంత్రి అనుకుంటాము, మీరు ఒకవేళ కేవలం మా పార్టీకి చెందిన ప్రధానమంత్రి అనుకున్నా కానీ అతనే ఇంప్లిమెంట్ చేశారు కదా దీనిపైన, గుజరాత్లో మీరెందుకు అడ్డుకుంటారు? మరి ఇక్కడ ఏదో ఎంఐఎంను తీసుకొని కేవలము ముందు మన రాష్ట్రం నుంచే లీడర్షిప్ వస్తుంది, వ్యతిరేకత లీడర్షిప్ వస్తుంది, యావత్ భారతదేశంలో లేదు ఎక్కడ. ఇంకో ప్రస్తావన వచ్చింది, మరి బీజేపీ వాళ్లకు ఒక గోల్డెన్ అవకాశం దక్కింది ఈరోజు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా బాధ ఉంటే, అరే కాంగ్రెస్ ఇందులో లీడ్ తీసుకుంది కదా, ఎక్కడ లేనిది దేశం మొత్తంలో గత 70-80 సంవత్సరాల కాలంలో బీసీ కులగణననే చేయని పరిస్థితి ఉండింది. అందులో ఇక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం ఇందులో లీడ్ తీసుకొని ఆ సర్వే అంతా చేయించి దాంట్లో నిర్ధారణ చేసి ఏ కులం ఎంత, మొత్తం బీసీలు ఎంత, అంత చేసిన తర్వాత బహుశా బాధ ఉంటుంది, అయ్యో ఒకరు లీడ్ తీసుకొని పోయింది కదా అనేటటువంటిది. ఆ బాధను ఇప్పుడు దాన్ని కంపెన్సేట్ చేసేటటువంటి అవకాశం వచ్చింది. మీరు చక్కగా చెప్పారు పూర్ణచంద్రరావు గారు, బాల్ మీ కోర్టులో వచ్చింది,
కాబట్టి ఎందుకు తీసుకోరు దీనికి అడ్వాంటేజ్ మీరు? ఎస్ అయితే మేము మా కోరిక అదే, ది సార్, మళ్ళీ- అడ్వాంటేజ్ సార్, తీసుకోండి. అన్వర్ ఖాన్ గారు, మళ్ళీ మీ మీ దగ్గరకు- పార్టీలో ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇప్పుడిప్పుడే కదా మీ ప్రెసిడెంట్ కూడా బీసీకి ఇవ్వకపోతుంది. పార్టీలో అక్కడ ఇవ్వాలి ఎక్కువ, కానీ అక్కడ కూడా ఇవ్వకపోతుంది మీరు. ఓకే, అన్వర్ ఖాన్ కనీసం సార్, ఇక్కడైనా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. Thank you. పూర్ణచంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు అన్వర్ ఖాన్ సార్ చెప్పిన, అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలి అనే దాని మీద అందరం కలిసికట్టుగా, అంటే బాయిగా ఉండాల్సిన కాన్సెప్ట్ వదిలేసి ఏదో విభజించు పాలించు, బ్రిటిష్ వాడు వదిలేంది మనం కంటిన్యూ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పుట్టి పెరిగిన మన అందరికి కూడా ఈ కేవలం ఇప్పుడు ఆయన అన్నట్టు ఎంఐఎంను దృష్టిలో పెట్టుకుని ఇదంతా అవుతుందా, అట్లా అనుకోవచ్చా? ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా భారతదేశ పాలన అంతా కూడా కుల పాలన అండి. ఈరోజు ఈనగంటి వెంకట్రావు గారని ఒక బుక్ రాశారు ఆయన. సార్, ఈయన ఏంటంటే ప్రముఖ ఎడిటర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్గా senior చేశాడు ఆయన. మరి పాలక కులానికి చెందిన వ్యక్తి. సో ఈయన రాసింది ఏంటంటే బుక్ విలీనం, విభజన, గతం, స్వాగతం అని మన ముఖ్యమంత్రులని రాశాడు. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఆయన రాసింది ఏంటంటే, నెక్స్ట్ మంత్ వస్తున్నది ఫస్ట్ చాప్టరు ఆయన రాసిన దాని పేరు, చాప్టర్ పేరే కులం, అహంకారం, అవినీతి. ఆ తర్వాత రాసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి రాశాడు. ఆంధ్ర ఏర్పాటు, తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండటం, ఆ తర్వాత విడిపోవటం, ఎంత రాసిన దాని పుస్తకానికి ఫస్ట్ చాప్టరే కులం, అహంకారం, అవినీతి. ఇప్పుడు రాజ్యం అంటే చాలా డబ్బు అండి. రాజకీయ నాయకులు చాలా డబ్బు సంపాదిస్తారు, వేల కోట్లు సంపాదిస్తారు. రాజకీయం అంటేనే వ్యాపారం. ఇందులో ఏమైతుంది, ఇప్పుడు ఈ రోజున రేపొద్దున మన తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు ఏ పార్టీ పట్టాలి, ఏ పార్టీ పడితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మన ప్రజాధనం వాళ్ళ చేతిలో ఉంటుంది. కొన్ని వందల వేల ఎకరాలు వాళ్ళ గుప్పెట్లో ఉంటాయి. సో ఎవరి గుప్పెట్లో ఉంటాయి? బీసీల చేతుల్లో ఉంటాయా, ఎస్సీల చేతుల్లో ఉంటాయా, ముస్లింల చేతుల్లో ఉంటాయా, ఎస్టీల చేతుల్లో ఉంటాయా? ఎవరి చేతుల్లో ఉంటాయి? పాలక కులాల చేతులు. పాలక కులాలు ఎవరు? ఇందాక ఆయన చెప్పినట్టు కులం, అహంకారం, అవినీతి అంటే మన తెలంగాణ వరకు వచ్చేవాడికి కమ్మ, రెడ్డి, వెలమ కులాలు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కమ్మ, రెడ్డి. వీళ్ళ చేతిలో లక్షల కోట్ల సంపద ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చాలా సంపద తన చేతిలో ఉంటుంది. ఒక్కొక్క ఇంజనీరింగ్ ఒకటి ప్రాజెక్ట్ కట్టారనుకోండి, అందులో ఒక 10% అఫీషియల్గా రూలింగ్ పార్టీకి ఇస్తే 2%, 3%, 4% ఆ ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఉన్న దమ్మును బట్టి, అతను పెట్టే భయాన్ని బట్టి, అతను కూడా ఆ ఇంజనీరు, ఆ కాంట్రాక్టర్ 3-4% ఇస్తాడు. 70-30 రేషియో అని ఇంతకుముందు ఫాలో అయ్యేవాడు. ఏది తమిళనాడు దగ్గర నుంచి ఆంధ్ర వరకు కూడా 70 రూలింగ్ పార్టీకి, 30% అపోజిషన్ పార్టీ. సో ఈ రకంగా ఇది చాలా డబ్బుతో కూడిన సమస్య. ఇది తినే రిజర్వేషన్లు అంటే అడిగారు కదా, 42% రిజర్వేషన్లు ఇచ్చేసాం. ఇప్పుడు ముస్లింలకు 10% రిజర్వేషన్లు అన్నారు. అసలు 10% ఎక్కడుంది? 10% ముస్లిం జనాభా ఉంది. 42లో 10% కాదు అది. అది కూడా తప్పుడు ప్రచారమే. ఓ పక్క రామచంద్రరావు, ఆయన పెద్ద అడ్వకేట్గా చేసిన ఆయన, ప్రెసిడెంట్, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. అట్లనే బండి సంజయ్ చెప్తున్నాడు, ఒక బీసీ వ్యక్తి, మరి అతనికి తెలుసు బీసీల బాధలు, ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు, అతను చెప్తున్నాడు. మరి సరే, ఎవరికి రిజర్వేషన్ లేదండి? ఇప్పుడు ఈ రోజున బీసీ ముస్లింలకు తప్పిస్తే సెంటర్లో ఓసీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఓసీ ముస్లింలు ఎవరైతే ఎంఐఎం లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఓసీ ముస్లింసేనా? ఎంఐఎం లీడర్స్ ఓసీ ముస్లింసేనా? అసదుద్దీన్, అక్బరుద్దీన్, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. దూదేకుల వాళ్ళకి వద్దు రిజర్వేషను, షేకులకు వద్దు, లేకపోతే కటికలకు వద్దు రిజర్వేషన్లు. ఏమన్యాయం అండి? మరి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు అసదుద్దీన్, ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ కానీ అక్బరుద్దీన్ కానీ రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? మోడీ ప్రభుత్వమే. ఎప్పుడు ఇచ్చారు? 2019లో ఇచ్చారు. 10 రోజుల్లోనే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అందులో ఓసీ ముస్లింలు వీళ్ళు ఉన్నారు. మరి బీసీ ముస్లింలు ఏం అన్యాయం చేశారండి? పేదవాళ్ళు కదా వీళ్ళు. పేదవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎప్పుడు బాగుపడొద్దు, బీసీ ముస్లింలు బాగుపడొద్దు, బీసీలు బాగుపడొద్దు. బీసీలు బాగుపడితే, చదువుకుంటే, తెలివి ఉంటే, రేపొద్దున ఎమ్మెల్యేలు అయితే, రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి పోతే, ఈ కమ్మారెడ్డి వెలమ కులాల చేతిలో ఉన్న పార్టీలకి వాళ్ళ యొక్క పాలన అంతా అడుగంటిపోద్ది. కాబట్టి వీళ్ళు ఆ ఎత్తులేస్తున్నారు. అందువలన బీసీ సమాజం,
బీసీలు కూడా అర్థం చేసుకోవాలి. ముస్లింలు అంటే 10% అనే తప్పుడు ప్రచారాన్ని మీరు లోను కావద్దు. బీసీ హిందువులకి బీసీ ముస్లింలకి ఏ రకమైనటువంటి వైరం లేదు. అందరం ఒక తానులో గుడ్డలమే, అందరం మూలవాసులమే. మనకి నాశనం చేసేది బ్రిటిష్ వాడు కాదండి, విభజించి పాలించింది. ఈ దేశం ఎప్పుడో హిందూ రాజుల కాలం నుంచి, మొఘల్ రాజుల కాలం కాదు, అంతకుముందు నుంచి కూడా మన సమాజం, మన గ్రామం విభజించి పాలింపబడతానే ఉంది. ఈ విభజన అనేది సాధారణంగా జన్మతోనే విభజన సాధ్యమైంది. వాడు పుట్టినతోనే కులం పుట్టింది కాబట్టి, కులాలు విడివిడిగా ఉంటాయి కాబట్టి, పెద్ద కులం చిన్న కులాలని ఏళ్తుంది కాబట్టి, అదే మాదిరిగా రాజకీయాల్ని శాసిస్తుంది కాబట్టి, ఈ రోజున బీసీలు ముస్లింలు ఐక్యంగా పోరాడాలి. 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా బీజేపీ నాయకుల మీద ఒత్తిడి తేవాలి, ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి. అండ్ మీకు ఒక మాట చెప్తా, ఈ ఒకటే ఒక నిమిషం, మరి పెద్దగా టైం లేదనుకుంటాను. ఈ గుజరాత్లో మోడీ ప్రభుత్వం బీసీ లిస్టులో కలిపినటువంటి ముస్లిం కమ్యూనిటీల పేర్లు చదువుతాను ఇక్కడ మీకు, ఒకసారి అది చదువుద్దాం. మనం ముస్లిం ప్రజలకి బీసీ ప్రజలకి అర్థం కావాలా ఈ బీజేపీ నాయకులు తెలంగాణలో చేస్తున్న దుష్ప్రచారం అర్థం కావాలా. ఫకీర్, గదాయ్, గాంచి, జోలయా, అన్సారీ, తరియా, తారీ, అలాగే జాట్ ముస్లింలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఖట్కీ ఆర్ కసాయ్ అంటే ఒక జాట్ ముస్లిం అయినా రిజర్వేషన్ వర్తిస్తుంది. మన కర్మెంట్ ఒక ఎస్సీ క్రిస్టియన్ అయితే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వరు, బట్ జాట్ ముస్లిం అయితే ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. అంటే మామూలు జాట్కి లేదు రిజర్వేషన్. తర్వాత కట్కీ ఆర్ కాశీ, అలాగే మిరాసి, లంగా, మీర్దాది, మక్రాని, మియానా, పింజారా, సంధి, సిపాయ్, పత్రి జమాత్, తుర్క్ జమాత్, తేబా, హజం, బంజారా, ఈ ముస్లిం కమ్యూనిటీస్ అన్నిటికి కూడా బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఇవ్వగలిగింది. ఇక్కడ బీజేపీ నాయకులకు అడ్డం ఏంటి? 10% అనేది అది దుష్ప్రచారం, అది సరైనది కాదు. 42% ఓవరాల్ రిజర్వేషన్లో 10% కాదు, 56% ఉన్నటువంటి బీసీల్లో 10% బీసీలు ఉన్నారు. సో దీన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో నేను ఈ పేర్లు చదవటంలో, కులాల పేర్లు చదవటంలో ఏమైనా తేడా ఉంటే మన్నించమని కోరుతూ, మరి ప్రైమ్ లైన్ వారు మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఫైనల్గా అన్వర్ ఖాన్ సాబ్ ఒకటే నిమిషం ప్లీజ్ క్లోజ్ చేయండి. దీని గురించి రాజ్యాంగపరంగా, శాసనపరంగా కొన్ని హద్దులు ఉన్నాయి దీని గురించి కంప్లీట్ ఫైనల్ ప్రాసెస్ చేయడానికి. ఆ దశలో కూడా కేంద్ర ప్రభుత్వానికి పై చేయి ఉంది. ఇందులో పార్లమెంటే చేయాలి. మనం రెఫరెన్స్ ఇచ్చాము 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాలి. మరి ఆనాడు ఏమంటారు, ఓవర్ నైట్ అంటాను నేను ఇది దానికి. ఓవర్ నైట్ వాళ్ళ తమిళనాడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండిందంటే కేంద్రం పైన, ఓవర్ నైట్ వాళ్ళు స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేసి పార్లమెంట్లో దాన్ని పాస్ చేయించారు. అయితే కాబట్టి మీరు ఒక పెద్ద మనసుతో, మీకు ఆ అధికారాలు ఉన్నాయి, ఇప్పుడు మీకు ఆ బలం ఉన్నది పార్లమెంట్లో, మీరు దాన్ని ఇంకా ముందు 2 అడుగులు ముందు వచ్చి 9th షెడ్యూల్కు దానికి చేర్చి మరి ఆ 42% ఇంప్లిమెంట్ చేయాలని డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందో దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక గోల్డెన్ అవకాశము. ప్రజలంతా మీ వైపు చూస్తారు, ఆశతో ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు చేసి ఓకే. థ్యాంక్ యూ అన్వర్ ఖాన్ గారు. ఈనాటి చర్చలో బీసీ రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్లో చేర్చాలని తెలంగాణ ప్రజానీకంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ ముస్లిమ్స్ కానివ్వండి, హిందూ ముస్లిమ్స్ కానివ్వండి, అందరూ కూడా కోరుకునే అంశం ఒకటే, 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు అన్ని పార్టీలు కూడా. అట్లే బీసీ ఉద్యమ నాయకులు కూడా అందరూ కూడా దీని మీద గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు అక్కడ ఉద్యమాల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళ కోరిక నెరవేరాలని కోరుకుందాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, అలాగే అన్వర్ ఖాన్ గారికి, అలాగే జూమ్ ద్వారా పార్టిసిపేట్ చేసినటువంటి టి చిరంజీవి గారికి అభినందనలు. నమస్తే.